ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలతో భేటీ కానున్న పవన్ పొత్తులపై చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత బీజేపీతో స్నేహబంధం కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. అక్కడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జనసేనాని స్పీడ్ పెంచిందని చెప్పాలి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 22న ఢిల్లీ అయితే వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ నేతలతో భేటీ కానున్న పవన్ పొత్తులపై చర్చించనున్నారు. ఇప్పటికే టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత బీజేపీతో స్నేహబంధం కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు. అక్కడ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఏపీలో అధికారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి జనసేన కూటమిదే అధికారమని, పార్టీ కోసం కృషి చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. విశాఖ నేతలతో భేటీ అయిన పవన్ వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్లపై విచారణ ఇచ్చారు. ఇక కూటమిలో వచ్చే స్థానాలను మాత్రం చూడొద్దని పవన్ సూచించారు. అధికారంలోకి వచ్చాక అవకాశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలన్నారు. 3/1 వంతు పదవులు దక్కించుకుందామని పవన్ పేర్కొన్నారు. ఒక ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి, జనసేన బలోపేతం కోసమే తాను అడుగులు వేస్తున్నానని పవన్ తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.